హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఇవాళ మనకు ఓట్స్తో ఇడ్లీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఓట్స్ 1 కప్పు, మనం మామూలుగా పాలల్లో వేసుకొని తినేటివే ఫ్రెండ్స్. అలాగే 1 కప్పు బొంబాయి రవ్వ, సన్న రవ్వ అంటాం కదా అది, 1 కప్పు పెరుగు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా వంట సోడా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము. ముందుగా మనము ఈ ఓట్స్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించి నేను ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న ఓట్స్ని ఫ్రై చేసుకుందాము. మంచిగా కలర్ వచ్చేట్టుగా ఒక 3 మినిట్స్ ఫ్రై చేయండి. వీటిని సిమ్లో పెట్టుకోండి, స్టవ్ హైలో పెట్టొద్దు. ఇలా ఈ విధంగా కలర్ వచ్చేటట్టుగా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం వీటిని కొద్దిగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా బరకగా పట్టుకోండి, మెత్తగా పట్టొద్దు, పొడిలాగా కొంచెం బరకగా మిక్సీ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను ఒక బౌల్లో. అలాగే మనం తీసుకున్న 1 కప్పు రవ్వ ఉంది కదా, ఇది కూడా ఇందులో వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూను వంట సోడా, మన రుచికి సరిపడినంత సాల్ట్, మనం తీసుకున్న పెరుగు ఉంది కదా అది కూడా ఇందులో వేస్తున్నాను. వేసుకొని మనకు సరిపోయినంత కొద్దిగా వాటర్ కూడా తీసుకొని దీన్ని ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టేసుకుందాము. 10 నిమిషాలు అయ్యింది. చూడండి, నేను మూత తీసాను, పిండి మంచిగా అయింది. ఇప్పుడు మనము ఇడ్లీ ప్లేట్ తీసుకొని దీనికి కొద్దిగా ఆయిల్ రుద్దుకుందాము. ఇడ్లీ పెట్టుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఒక 10 to 12 మినిట్స్ చేసుకుంటే ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఈ విధంగా అన్ని ప్లేట్లలో పెట్టుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఒక 10 to 12 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూడండి, మన ఓట్స్ ఇడ్లీ రెడీ అయిపోయింది. నేను తీసి ప్లేట్లో పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా ఉందో, మెత్తగా. ఇలా ఈ విధంగా ఓట్స్ ఇడ్లీ చేయండి మీరు కూడా ఫ్రెండ్స్. ఇట్లా ఇడ్లీలు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.